హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనమైతే ఈ అవైవ్ మైనింగ్ యాప్ అయితే దాదాపు ఒక 7-8 నెలల నుంచి అయితే చేస్తున్నాము. సో వీళ్ళైతే చాలా స్పీడ్గా అయితే అప్డేట్స్ అయితే ఇచ్చేసారు. ఆ అప్డేట్స్ ఏంటనేది ఒక్కసారి అయితే చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇదైతే నా ట్విట్టర్ హ్యాండిల్ అనమాట. ట్విట్టర్లో వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఒకసారి చూద్దాము. వీళ్ళైతే 2 days క్రితం అయితే పోస్ట్ చేశారు. అవైవ్ కేవైసీ ప్రాసెస్ స్టార్ట్స్ టుడే, అంటే అవైవ్ కేవైసీ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో మీరైతే అలర్ట్గా ఉండండి అని చెప్పి అయితే ఒక పోస్ట్ అయితే చేశారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మీరైతే గమనించారు కదా, అవైవ్ టెస్ట్ నెట్ లైవ్, అంటే వీళ్ళైతే మేము టెస్ట్ నెట్ అనే దాన్ని లైవ్ ఇస్తున్నాము. అది కూడాను ఎట్లాగేంటి అనేది అయితే వీళ్ళైతే మ్యాటర్ అయితే ఇచ్చేసారనమాట. ఒక దాదాపు 8 million యూజర్స్, ఇంకా 130 దేశాలకు పైగా 20,000కు పైగా సిటీస్లో ఉన్నాయి. వీఆర్ స్టడీ అండ్ పాత్ కరెక్ట్గానే ఉన్నాము, మేము అంతా స్టడీగానే ఉన్నాము. తర్వాత ఇది కూడాను ఆర్బిట్రామ్ చైన్ మీద అయితే వీళ్ళైతే ఇస్తామని చెప్పాలంటే చెప్తున్నారు. ఆర్బిట్రామ్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఆర్బిట్రామ్ టోకెన్ ప్రస్తావన అయితే మనకు వచ్చిందనమాట. సో ఎట్లా అంటే మనం జెనిసిస్ ఎయిర్ డ్రాప్ కానీ అవైవ్లో ఎటువంటి ఎయిర్ డ్రాప్స్ అయితే ఇచ్చినా కూడాను అవి ఆర్బిట్రామ్ మీద, ఎథీరియం చైన్ మీద పనిచేసే ఆర్బిట్రామ్ మీద అయితే ఇచ్చారు. సో మీకైతే అది గుర్తుందని అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, ఇదైతే ఇంకా మంచి అప్డేట్ అనమాట. జాయిన్ ద డీసెంట్రలైజ్ షార్ట్. ఇదైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిపాజిట్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఓపెన్లో ఉన్నాయి. తర్వాత స్పాట్ ట్రేడింగ్కి మాత్రం December 19th 10 AM యూటీసీ టైం, ఈ టైంకి అయితే వీళ్ళు ట్రేడింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మా OKXలో అయితే మేము చేస్తున్నాము, OKXలో అయితే మేము లిస్టింగ్ చేసుకున్నాము అని చెప్పి అయితే OKX వాళ్ళు అయితే ట్వీట్ చేశారనమాట. సో ఇక్కడైతే చూశారు కదా. సో ఇంకొకటి ఏంటంటే తర్వాత వీళ్ళు చిన్న అప్డేట్ కూడా ఇచ్చారు. టుడే మార్క్స్ హిస్టారిక్ మూమెంట్స్ ఫర్ అవైవ్ సిటిజన్స్. సో వీళ్ళు ఏంటంటే వైట్ పేపర్ సమ్ చేంజెస్ అయితే చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కేవైసీ కూడా వీళ్ళు కూడాను 2 రకాల కేవైసీలు, స్టెప్ 1, స్టెప్ 2 అనేది ఇస్తున్నారనమాట. ఈ కేవైసీ స్టెప్ 1 అంటే ఏంటి, స్టెప్ 2 అంటే ఏంటి, ఎలా అనేది మనమైతే ఒక్కసారి చూద్దాము. ఇదైతే చూసే ముందర మనమైతే అవైవ్ మైనింగ్ యాప్ గురించి ఇప్పుడు OKXలో లిస్టింగ్ అవుతుందని చెప్పుకున్నాము కాబట్టి OKXలో దాని గురించి ఏమన్నా ఇచ్చారనేది ఒకసారి చూద్దాము. మీరైతే ఇక్కడ పైన నోటిఫికేషన్స్ అనేది ఉంది కదా, ఈ నోటిఫికేషన్స్ తర్వాత రివార్డ్స్ అని ఇక్కడైతే ఒక్కసారి ఈ నోటిఫికేషన్ దానిలో అయితే టచ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఏమేమి వచ్చాయి నోటిఫికేషన్స్ ఏంటనేది అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్లో ఉంది కదా, న్యూ ఫీచర్స్ కమింగ్ సూన్ అవైవ్ USDT అనమాట. సో ఇదైతే ప్రెస్ చేయండి. ఇదైతే ప్రెస్ చేస్తే ఇక్కడైతే చాలా జాగ్రత్తగా చూడండి. వీళ్ళు ఏమిచ్చారంటే OKX is related to announce Awave/USDT will be listed December 19th 18 hours UTC +8 for spot trading. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్పాట్ ట్రేడింగ్ అంటే మనం సేల్ చేసుకోవడానికి, చేయడానికి, లేదా కొనుక్కోవడానికి, బై చేసుకోవడానికి కూడాను ఈ December 19th నుంచి అయితే OKX USDTతో పేర్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. ఈ OKX USDT పేరు అంటే మనకైతే ఆల్రెడీ ఇంతకుముందు అయితే చాలా వాటి గురించి అయితే మాట్లాడుకున్నాము. అంటే USDT పేరులో వీళ్ళు December 19th నుంచి ఇది ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇదొక బిగ్ అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఒకసారి అవైవ్ మైనింగ్ అయితే ఒక్కసారి అయితే ఓపెన్ చేయండి. అవైవ్ మైనింగ్ అని ఓపెన్ చేస్తే ఎక్కడైతే మీకు పైన లైన్ రన్ అవుతుంది కదా, లిస్టింగ్ అండ్ OKX అని కానీ, తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఇది OKX KYC పేజ్ 1 అని కానీ వస్తుంది. అక్కడైతే మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మీకైతే ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక విషయాన్ని మీరైతే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు మనం అవైవ్ మైనింగ్ యాప్లో ఎయిర్ డ్రాప్స్ కోసం, తర్వాత NFTల కోసం, ఎయిర్ డ్రాప్స్ కాదు NFTల కోసం మనం ఆర్బిట్రామ్ చైన్ మీద అయితే మనం కొంత కాయిన్ అయితే పర్చేస్ చేసుకొని NFTలు చేసాము. సో అదే టైంలో మనం కూడా ఏంటంటే OKXలో తర్వాత మనం డైలీ 2 tokens అయితే అవైవ్ మైనింగ్ చేసినవి అయితే వస్తున్నాయి కాబట్టి, సో అవి మనం కలెక్ట్ చేసుకోవడం కోసం ఏంటంటే OKX మైనింగ్ యాప్లో మనమైతే ఆల్రెడీ KYC స్టెప్ 1 అయితే చేసామన్నమాట అవైవ్ మైనింగ్ యాప్ గురించి. సో అది చాలా ఈజీ అనమాట. ఒక్కసారి అయితే అదైతే ఎలా అనేది చెప్పేస్తాను. ఈ KYC స్టెప్ 1
ఎవై మైనింగ్ యాప్కి సంబంధించి కేవైసీ స్టెప్ 1 కనుక మనం కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండవలసింది ఏంటంటే OKX యాప్ అనమాట. OKX ఎక్స్చేంజ్ ఉండాలి. సో అందులో కూడాను మీరైతే వెరిఫై చేసి ఉండాలన్నమాట. ఐ మీన్ మీ అకౌంట్ని వెరిఫై చేసుకొని ఉండాలి. ఇది మీరు చూసారు కదా, ఈ ఇంటర్ఫేస్ అయితే OKX ఎక్స్చేంజ్ అనమాట. సో ఇక్కడైతే మీరైతే ఇక్కడ ఈ లాస్ట్లో 3 డాట్స్ వచ్చేసి ఉన్నాయి కదా, 9 డాట్స్. ఈ 9 డాట్స్లో అయితే ఒక్కసారి అయితే మీరు ప్రెస్ చేసి ఇక్కడైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడైతే చూశారు కదా, నాకైతే నా మెయిల్ ఐడి ప్లస్ ప్రొఫైల్ అండ్ సెట్టింగ్స్ తర్వాత వెరిఫైడ్ అని అయితే వచ్చిందనమాట. సో మీకు కూడాను OKX వ్యాలెట్ ఓపెన్ చేసి మీరైతే ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే ఇంతకుముందు కొన్ని యాప్స్కి వెరిఫై కేవైసీ ఎలా చేయాలి ఏంటనేది తెలుసు కాబట్టి మీరైతే వెళ్ళిపోయి కేవైసీ అయితే చేసేయండి. కేవైసీ చేసేస్తే మీకైతే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు సో మీరైతే ఇక్కడ ఒకటి గమనించండి, మీకు UID నెంబర్ అని చెప్తాను అనుకున్నాం అనమాట. UID నెంబర్ అంటే ఇదనమాట. UID నెంబర్ ఇది. ఈ నెంబర్ని నేనైతే ఒక్కసారి కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కేవైసీ ఫేజ్ 1 వీళ్ళు ఏమంటున్నారంటే కేవైసీ ఫేజ్ 1 డౌన్లోడ్ ద OKX యాప్ అంటే నేనైతే OKX యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో తర్వాత ఏంటంటే ఈ దానికి కేవైసీ కూడా చేసేసుకున్నాను అనమాట. కేవైసీ చేస్తేనే మనకి UID నెంబర్ వస్తుంది, లేకపోతే UID నెంబర్ రాదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే కేవైసీ అయిపోయిన తర్వాత OKX యాప్లో UID నెంబర్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి అయితే చూపిస్తున్నారు. సో ఇదైతే చూడండి, సేమ్ ఇక్కడే మనం UID అన్నది ఇదే మనం కాపీ చేసుకున్నాం అనమాట. సో కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడైతే నేనైతే లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది అనమాట. నేనైతే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మనమైతే షేర్ టు సబ్మిట్ అని అయితే వచ్చింది కదా, ఇక్కడైతే ట్విట్టర్లో ఈ షేర్ టు సబ్మిట్ అనే బటన్ అయితే నేనైతే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఒకసారి సబ్మిట్ అనే బటన్ అయితే వచ్చింది. తర్వాత సబ్మిట్ అయిపోయిందనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ట్విట్టర్లో పోస్ట్ చేయమని అయితే వచ్చింది. నేనైతే ట్విట్టర్లో పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే చూశారు కదా, ట్విట్టర్లో పోస్ట్ చేసేస్తాను. ఆ పోస్ట్ చేసిన అయితే ఇక్కడైతే వచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి OKX కేవైసీ స్టెప్ 1 అనమాట. ఎవై మైనింగ్ కేవైసీ స్టెప్ 1 అనమాట. సో మీరైతే కనుక ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము అయినా అవి చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కనుక మీరు ఒకవేళ చేయకపోతే మళ్ళీ అయితే ఖచ్చితంగా అయితే ఈ కేవైసీ స్టెప్ 1 అయితే కంప్లీట్ చేయండి. కేవైసీ స్టెప్ 1 అయిపోతే దాదాపుగా ఒక 5 నుంచి 7 రోజుల లోపే కేవైసీ స్టెప్ 2 అయితే వస్తుందన్నమాట. కేవైసీ స్టెప్ 2 వచ్చిన తర్వాత వీళ్ళైతే ఆల్రెడీ చెప్పారు కదా, 19వ తారీఖు ఈ నెల అయితే లిస్టింగ్ అవుతుంది ట్రేడింగ్ చేసుకోవడానికి అని అనేసి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఈ OKX మైనింగ్ యాప్లో OKX ఎక్స్చేంజ్లో మనం రోజుకి 2 టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ టోకెన్స్ని మనం ఎవై మైనింగ్ టోకెన్స్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ప్రతిరోజు మైనింగ్ చేస్తున్న టోకెన్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు 2935 టోకెన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ టోకెన్స్ కానీ తర్వాత OKX వ్యాలెట్లో వచ్చిన టోకెన్స్ కానీ మీరు ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే వీళ్ళైతే రేపు మార్నింగ్ అయితే అప్డేట్ ఇస్తామని చెప్పని అంటున్నారు. ఓకే, నేనైతే అప్డేట్ ఇచ్చిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మనం 8 నెలల నుంచి అయితే దాదాపుగా చేస్తున్నాం అన్నమాట. కానీ ఇప్పుడైతే మంచి గుడ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. 19th లిస్టింగ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి 10 బిలియన్ కాయిన్స్ వచ్చేసి సప్లై అనమాట. ఈ సప్లై కూడాను చాలా బాగా డివైడ్ చేశారు. నేనైతే అది మళ్ళొకసారి డెప్త్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఎవరైనా ఇది మైనింగ్ చేయాలి, ఈ మైనింగ్ యాప్ అని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మైనింగ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు మనకి జరిగిందైతే ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మనం చేసేది అయితే ఇంకొక ఎత్తు అనమాట. సో ఈ మైనింగ్ చేసిన తర్వాత మైనింగ్ చేసిన టోకెన్స్ని కాయిన్స్ని మనం రిసీవ్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకేంటంటే మనం 6 నెలలు 8 నెలలు 6, 7, 8 నెలల నుంచి దగ్గర నుంచి అయితే చేస్తున్నాము. సో అప్పటి నుంచి అయితే కొంచెం పేషెన్స్ పట్టలేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ 19th అయితే లిస్టింగ్ అవుతుంది కాబట్టి మీకు ఎన్ని టోకెన్స్ ఉన్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే మీరు వాటిని క్యాష్ చేసుకోవచ్చు. కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే
మైనింగ్ యాప్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే మైనింగ్ అయితే చేయండి. సో ఇంకా ఏంటంటే ఇది మైనింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయానికి వస్తే ఆల్రెడీ మన వీడియోలో ఛానల్లో పాత వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి అయితే చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని అప్డేట్స్ అయితే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేనైతే ఇస్తాను. ఆ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే మీరైతే వాటిలో అయితే జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.